అంటే మార్గాలన్న పాడ్కాస్ట్లో కొత్త ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. నా పాడ్కాస్ట్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న మీకు చాలా 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 థ్యాంక్స్. విన్న వెంటనే మీరు పెట్టే మెసేజెస్, ఇచ్చే ఫీడ్బ్యాక్ నాకు బూస్టర్స్ లాగా పనిచేస్తున్నాయి. నేను గ్రో అవుతున్న ఫీలింగ్ వస్తుంది. అందుకు మీకు మిలియన్ థ్యాంక్స్. ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్లో మనం భయాల గురించి, ప్రాబ్లమ్స్ గురించి బాగానే మాట్లాడుకున్నాం. అయితే అన్నిట్లోకి బాగా హిట్ అయిన ఎపిసోడ్ ఏంటో తెలుసా? స్టార్టింగ్ ప్రాబ్లం. అది చేసే టైంలో నాకు అస్సలు ఐడియా లేదు అది అంత కామన్ ప్రాబ్లం అని. అది రిలీజ్ అయ్యాక చాలామంది నుంచి వచ్చిన కామన్ మెసేజ్, హే, అది నా ప్రాబ్లం కూడా, నా బండి కూడా స్టార్ట్ అవ్వడానికి చాలా మొరాయిస్తుంది అని. చాలా బాగా అనిపించింది ఇంతమంది నా కంటెంట్కి రిలేట్ అవుతున్నారు అని. దాంతోపాటు ఇంకో విషయం గుర్తొచ్చింది. కొన్నేళ్ల క్రితం ఇలానే ఒక ప్రాబ్లం నా ఒక్కదానికే ఉంది అని తెగ ఫీల్ అయిపోయి, ఆ తర్వాత నాలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు అండ్ ఉంటారు అన్న వాస్తవాన్ని తెలుసుకున్న సంఘటనది. ఈరోజు అదే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నేను సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. మన తెలుగు రాష్ట్రాల్లో సర్వసాధారణమైన బీటెక్ చేసి ఐటీ జాబ్లో జాయిన్ అయ్యాను. అది కష్టంగా చేశానా, ఇష్టంగా చేశానా సంగతి పక్కన పెడితే, డబ్బుల కోసం అయితే పక్కాగా చేశాను. అలా చేస్తేనే బాగా సంపాదించగలం అన్న ఊహలో ఉండేదాన్ని. ఇక్కడ ఐన్‌స్టీన్ గారి కోట్ ఒకటి గుర్తు చేయాలి. ఇది ఆల్రెడీ ఎపిసోడ్ 4లో చెప్పుకున్నాము. కానీ సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఆయన అంటారు, అందరూ మేధావులే. కానీ మీరు ఒక చేపను దాని చెట్టు ఎక్కే సామర్థ్యాన్ని బట్టి విలువ కడితే, అది జీవితాంతం దేనికి పనికిరాని మొద్దునని నమ్మి విలువిల్లాడిపోతుంది. నా విషయంలో ఇది బాగా వర్తిస్తుంది. పక్కనున్న కోతులు అలవోకగా చెట్లెక్కడం చూసి నాలోని చేప, ఛ! ఎంత టాలెంటెడ్ వాళ్ళు, నేనెంత వేస్ట్ అని తెగ ఫీలయిపోయేది. నేను కోతిని కాను, చేపని అన్న ఫ్యాక్ట్‌ని యాక్సెప్ట్ చేయలేక, నేను అమీర్‌పేట్‌లో కోర్స్‌లో జాయిన్ అయ్యాను. ఐటీ గుంపులో గోవిందని అనిపించుకున్నాను. కానీ నాకు ఈ రుగ్మతకి ఉన్న సంబంధం అప్పటిది కాదు, దానికంటే పాతది. దాని గురించి తెలుసుకోవాలంటే ఇంకొంచెం ఫ్లాష్ బ్యాక్‌లోకి ఎళ్ళాలి. ఓకేనా? నేను మా అమ్మ, నాన్నకి ఏకైక సంతానం. కానీ ఉమ్మడి కుటుంబం. చుట్టూరా అందరూ ఉండేవాళ్ళు. కావాల్సినంత కజిన్స్. అయినా సిక్కరిగానే పెరిగాను. గాంధీగారు రోజూ డైరీ రాసేవారని స్కూల్లో చదివి నేను మొదలుపెట్టాను. అలా నాకు తెలియకుండానే డైరీ నాకు అత్యంత సన్నిహిత మరియు విలువైన స్నేహితురాలయిపోయింది. కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలిసేది కాదు. ఎందుకంటే మా వాళ్ళ రియాక్షన్స్ ఎప్పుడూ ఒకేలా ఉండేది కాదు. ఒక్కోసారి ఓదార్చేవారు. బా అనిపిచ్చేది. ఇంకోసారి నవ్వేవారు. బాగా హర్ట్ అయ్యేదాన్ని. అందుకని ఎందుకులే ఛాన్స్ తీసుకోవడం అని నా డైరీలోనే అన్నీ పంచుకునేదాన్ని. మరీ ఎక్కువ బాధ వేస్తే కనిపించకుండా డాబా మీదకు వెళ్ళిపోయి ఒక్కదాన్ని కూర్చునేదాన్ని ఆకాశం కేసి చూస్తూ. మీకు తెలుసో తెలీదో కానీ 90స్ అండ్ 2000స్‌లో ఇప్పటి బహుళ అంతస్తుల ఫ్లాట్ కల్చర్ రాకముందు సూర్యాస్తమయాలు ఒక్క ట్యాంక్ బండ్ దగ్గరే కాకుండా ప్రతి ఇంటి టెర్రస్ మీద నుంచి కనిపిచ్చేవి. చాలా అందంగా కూడా ఉండేవి. మేఘాలు ఎక్కువ ఉన్న రోజుల్లో సన్‌సెట్స్ ఇంకా కనుల పండుగగా ఉండేది. తప్పించుకోడానికి పైకి వచ్చిన నేను ఆకాశ అందాలని చూస్తూ అక్కడే గంటలు గంటలు గడిపేదాన్ని. ఒక్కోసారి నా డైరీ కూడా అక్కడే రాసుకునేదాన్ని. నేను, నా డైరీ అండ్ సన్‌సెట్స్. ఇదే నా ప్రపంచంగా ఉండేది. ఇంత తేడాగా ఉంటే ఏ కోతైనా నాతో సావాసం ఎలా చేస్తుంది చెప్పండి? అందుకే చాలా లోన్‌లీగా ఫీల్ అయ్యేదాన్ని.
అందులో నా పక్కనున్న కోతులన్నీ స్టూడియస్ కోతులాయే. నేనేమో చదువులో అంతంత మాత్రం. పైన చెప్పుకున్న కోట్‌లోని చేపలాగా నేను స్టూపిడ్‌నని రియలైజ్ అవ్వటానికి ఎంతో టైం పట్టలేదు నాకు. కానీ మన పైన ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, మనపై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారుగా! వాళ్ళంత తొందరగా గివ్ అప్ చేయరు. సో, వాళ్ళ కోసం, వీరి కోసం అంటూ కొన్ని విఫల ప్రయత్నాలు చేసేదాన్ని. అందరూ అలవోకగా ఎత్తులెక్కేస్తుంటే, నేనేమో ప్రతి ఎత్తుకి ఆయాసపడుతూ ఉండేదాన్ని. గట్టు మీద చేపలాగా. నా పక్కవారు లోకల్ నుంచి నేషనల్, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్‌కి ఎగిరిపోయారు. నేనేమో ఇంకా నా డాబాకే పరిమితమైపోయాను. ఎందుకు నేనే ఇలా పుట్టాను? వై మీ? అన్న ఫీలింగ్ నుంచి నేనింకింతే అన్న హోప్‌లెస్‌నెస్‌లోకి వెళ్ళిపోయాను. అదే యాటిట్యూడ్‌తో జాబ్‌లో కూడా జాయిన్ అయ్యాను. అక్కడే ఇంకో ప్రపంచాన్ని చూశాను. అప్పటి వరకు ఇలాంటి వింత జీవి నేనొక్కదాన్నే అని అనుకునేదాన్ని. కానీ నేను ఒంటరిని కాదు సుమి. నాలాంటి చేపలు చాలానే ఉన్నాయి అని తెలిసొచ్చింది. మా కారణాలు, కథలు వేరే కావచ్చు. కానీ మా అనుభూతులు మాత్రం ఒకటే. ఈ డిస్కవరీతో ఒక రకమైన రిలీఫ్ వచ్చింది. అలానే డౌట్ కూడా పుట్టింది. ఇన్నాళ్ళు అనుకున్నట్టు నేను నిజంగా చేతకానిదాన్నా? అదే నిజమైతే నాలా ఇంతమందుంటారా? ఇది కామనా? ఈ ప్రపంచంలో హ్యాపీనెస్ ఓన్లీ కొంతమంది సొత్తా? మిగతా అందరూ నాలా ఏదో నెట్టుకొస్తున్న వారేనా? అప్పటి వరకు ఇదే సిస్టమ్. ఇలానే లైఫ్ అనే మెషిన్ నడుస్తుంది. అందరికీ ఒకటే యూజర్ మాన్యుయల్. అందులో నేనొక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని అనుకునే నాకు ఫస్ట్ టైమ్ బహుశా ఇంకొక సిస్టమ్ ఉందేమో. లైఫ్ కోసం ఒక మాన్యుయల్ కాదు, చాలా మాన్యుయల్స్ ఉన్నాయేమో అన్న అనుమానం మొదలైంది. నిజం చెప్పాలంటే అప్పటినుంచే నేను అసలు జీవించడం మొదలుపెట్టా. నాలోని చేప అప్పుడు ఈదడం మొదలుపెట్టింది. భూమి మీదున్న జిగేలు మేడలను వదిలి తన ఇల్లైన సముద్రం లోతుల్లోకి ఇన్నర్ జర్నీ స్టార్ట్ చేసింది. అక్కడ ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూసింది. వేరే చేపలతో స్నేహం చేసింది. తను ఒక కోతి కాదు, చేపని అన్న వాస్తవాన్ని కనుక్కుంది. యాక్సెప్ట్ చేసింది. అలానే నువ్వు ఒంటరివి కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అస్సలే కాదు అని చెప్పి నాలో ధైర్యాన్ని నింపింది. ఈ ఎంటైర్ ప్రాసెస్‌లో నేను నేర్చుకున్న ఇంకో విషయం ఏమిటి అంటే, మనం సేమ్ టు సేమ్ ఉండడానికి యంత్రాల్లాగా అందరం కలిసి ఒకే లక్ష్యానికి పనిచేయటం లేదు. మన ఫింగర్ ప్రింట్స్ లాగా మన పర్పసెస్ కూడా వేరుంటాయి. బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఆ పర్పసెస్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి యూజర్ మాన్యుయల్ అంటూ ఏది లేదు. గుడ్ న్యూస్ ఏంటంటే, ఆ మాన్యుయల్ మనకి మనమే చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు నడుచుకోవచ్చు. నాది నేనింకా రాసుకుంటూనే ఉన్నా. నా గురించి నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నా. నాలాంటి వారిని కలిసి వారి నుంచి ఇంకా ఎంతో నేర్చుకుంటున్నా. మనం మనసు పెట్టాలే కానీ, సంతోషానికి మార్గాలు మనమే సృష్టించుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జాక్ట్‌లీ. మనసుంటే మార్గాలెన్నో. సో, చెప్పొచ్చేదేంటంటే, మీరు ఒంటరి కాదు. వీలైతే మీరు షేర్ చేసుకొని చూడండి డ్యూడ్. పోయేదేముంది? మహా అయితే తిరిగి వాళ్ళ స్టోరీ షేర్ చేస్తారు. మంచి ఫ్రెండ్ అవుతారు. కదా! అలాంటి నాలాంటి వారి కోసమే ఈ పాడ్‌కాస్ట్. మనం అందరం మేధావులమే. కోతైనా, చేపైనా. ఒకరికొకరు తోడుగా ఉందాం. కలిసి నేర్చుకుందాం. కలిసి ఎదుగుదాం. మీలో కూడా నాలాంటి చేప ఉందా? అది కూడా నాలానే ఓ కోతి మాస్క్ వేసుకుని
అసంబద్ధ ప్రయత్నాలు చేసి ఆయాసపడుతోందా? మీకు మీరు ఏక్ నిరంజన్ అన్న ఫీలింగ్‌లో ఉన్నారా? అయితే ఈ పాడ్‌కాస్ట్ చివర ఒక చిన్న పోల్ ఉంది. దానిలో మీ సమాధానం షేర్ చేయండి. జస్ట్ పోల్ కాకుండా ఇంకా ఏమైనా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నా సోషల్ హ్యాండిల్స్‌లో కనెక్ట్ అవ్వండి. ట్విట్టర్ అయితే @శ్వేత అనుష, ఇన్‌స్టా అయితే @శ్వేత_అనుష. మీ ఆన్సర్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను. టేక్ కేర్. మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇట్లు మీ శ్వేత అనుష.